కాంగ్రెస్ సర్కార్ రైతులను మరోసారి ధోకా చేసింది. రైతు బంధు పెట్టుబడి సాయం విషయంలో మళ్లీ మాట తప్పింది. జనవరి 26న రైతు బంధు పథకాన్ని ప్రారంభించినప్పుడు మార్చి 31 లోపు రైతులందరికీ సాయం అందిస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారు. ఇచ్చిన గడువులోపు పెట్టుబడి సాయం అందించలేకపోయిన సర్కారు వాయిదాల పర్వాన్ని కొనసాగిస్తోంది. ఇప్పుడు తాజాగా రైతు బంధు సొమ్ము తొందరలో అందరికీ వేస్తామని కొత్త రాగం అందుకున్నారు. రైతు బంధు పంపిణీకి ప్రభుత్వం పెట్టుకున్న డెడ్లైన్ నేటితో ముగియనున్నది. దీంతో ప్రభుత్వం ఈసారైనా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా లేక మళ్లీ మాట తప్పుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జనవరి 26న రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బంధుతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీ పథకాలను ప్రారంభించారు. మార్చి 31 వరకు ఈ పథకాలన్నింటినీ అమలు చేసి లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లోనూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెలాఖరు వరకు రైతులందరికీ రైతు బంధు పంపిణీ చేస్తామని ప్రకటించారు. రైతు బంధుపై ప్రభుత్వం పదే పదే మాట తప్పుతున్నదనే అసంతృప్తి రైతుల్లో ఉన్నది. తొలుత ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి దీనిని 12,000 రూపాయలకు తగ్గించారు. గత వానాకాలం రైతు బంధును పూర్తిగా ఎగ్గొట్టారు. ఈ సీజన్లో పంటల సమయంలోనే రైతు బంధు జమ చేస్తామని చెప్పిన సర్కార్ కోతలు మొదలైనా ఇవ్వడం లేదు. దీంతో రైతుల్లో సర్కారు హామీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాసంగి సీజన్ రైతు బంధు పంపిణీ ప్రారంభించి 2 నెలలు పూర్తయింది. ఇప్పటి వరకు 4 ఎకరాలలోపు రైతులకు మాత్రమే ప్రభుత్వం రైతు బంధు జమ చేసింది. మొత్తం 70 లక్షల మంది రైతులు ఉండగా 52 లక్షల మందికే పంపిణీ చేసింది. ఇంకా 18 లక్షల మంది రైతులు రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ యాసంగిలో రైతు బంధు కింద 9,000 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు 4,166 కోట్ల రూపాయలు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేసింది. మిగిలిన రైతులకు 4,834 కోట్ల రూపాయలు పంపిణీ చేయాల్సి ఉన్నది. కాంగ్రెస్ సర్కారు హయాంలో రైతులకు పెట్టుబడి సాయం పంపిణీ ప్రహసనంగా తయారైంది. కాంగ్రెస్ సర్కార్ రైతు బంధు పథకం ఉద్దేశాన్నే దెబ్బతీసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాట్లు వేసే సమయంలో ఇవ్వాల్సిన రైతు బంధును పంటలు కోతకు వచ్చినా ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది. బీఆర్ఎస్ హయాంలో విత్తనాలు వేసే సమయంలోనే రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయడంతో విత్తనాలు, ఎరువులు, కూలీలు తదితర అవసరాలకు ఆ పైసలు ఉపయోగపడేవి. కానీ ఇప్పుడు రైతు బంధు ఆలస్యంగా జమ చేస్తుండటంతో మొత్తం భారం తమపైనే పడుతున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు బంధు అందకపోవడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదని చెప్తున్నారు. మరోవైపు మార్చి 31 లోపు రైతు బంధు పంపిణీ చేస్తామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో బ్యాంకులకు వరుసగా 3 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. దీంతో రైతుల ఖాతాల్లో రైతు బంధు వేయడం సాధ్యం కాదు. దీంతో ప్రభుత్వం తప్పించుకునే ప్లాన్లో భాగంగానే మార్చి 31 గడువు పెట్టిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతు బంధు పెట్టుబడి సాయం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారు. ఇచ్చిన గడువులోపు పెట్టుబడి సాయం అందించలేకపోయిన సర్కారు ఇప్పుడు తొందరలో అందరికీ వేస్తామని కొత్త రాగం అందుకుంది. ఇప్పటికే రైతులకు 5,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చామని, తొందరలో మిగిలిన 4,000 కోట్ల రూపాయలు అందిస్తామని హుజూర్నగర్లో జరిగిన సభలో చెప్పారు. రైతు బంధును 12,000 రూపాయలకు పెంచామని, ఏటా 20,000 కోట్ల రూపాయల చొప్పున రైతు బంధు అందిస్తామని గప్పాలు కొట్టారు. మరోవైపు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం మార్చి 31వ తేదీ రాత్రిలోపు 90% రైతు బంధు అందిస్తామని చెప్పారు. ఓవైపు సీఎం తొందరలో వేస్తామని మరో వాయిదా వేయగా, మంత్రి మాత్రం మార్చి 31 లోపు 90% పూర్తి చేస్తామని ప్రకటించడం విడ్డూరం. ఒకరికొకరు పొంతన లేకుండా సీఎం, మంత్రి ఇలా తలొక మాట మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.